ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. జై భీమ్. ఓకేనా? బాబు బాబు ठहरो ठहरो फोटो आओ तो ठहरो సరే జై భీమ్. ఈరోజు మన భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇది 97వ జ్ఞానమాల కార్యక్రమం. జ్ఞానమాల ఉద్దేశం జ్ఞానాన్ని పంచడంలో భాగంగా మహనీయుల ఆశయాలకు అనుగుణంగా మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ 440 ఆర్టికల్స్ మరి యొక్క అంబేద్కర్ యొక్క ఆయన జీవిత చరిత్ర ఆయన కృషిని మేము గత 97 వారాలుగా అంటే మేము ఈ యొక్క ప్రయాణంలో భారత రాజ్యాంగం యొక్క కృషిని మొత్తము పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పి ఈరోజు 97 వారాలు అవుతుంది. నా యొక్క ఏదైనా ఆలోచన ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను మరి ఆయన చేసిన కృషిని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకంలో చేర్చాలనే యొక్క మా యొక్క డిమాండ్. అదేవిధంగా మరి యొక్క మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క భారత రాజ్యాంగము ఇలా ప్రతి ఒక్క మతాలను కులాలను అందరికీ అనుగుణంగా లౌకికవాదాన్ని సృష్టిస్తుంది. మరి అన్ని మతాలను కులాలను కాకుండా అందరికీ మన భారతదేశము మరి భిన్నత్వంలో ఏకత్వం. అటువంటి సందర్భంలో మరి మనకు అనేక రకాల స్వేచ్ఛ ఉందంటే ఈ యొక్క భారత రాజ్యాంగం. మరి యొక్క ముస్లింల ఇంట్లో మరి ఖురాన్ ఉంటుంది, హిందువుల ఇంట్లో మరి భగవద్గీత ఉంటుంది, క్రిస్టియన్స్ ఇంట్లో మరి బైబిల్ ఉంటుంది. కానీ అందరికీ కావాల్సింది మరి యొక్క భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మరి చెట్టుకు పుట్టకు ప్రతి ఒక్క ప్రాణికి యొక్క భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. అటువంటి సందర్భంలో ఇది ప్రతి ఇంట్లో ఉండాలనే ఎజెండాతో మేము మరి జూలై 12 వరకు మరి 1000 భారత రాజ్యాంగ బుక్కులకు పంపిణీ అనే కార్యక్రమం పెట్టుకున్నాం. ఈరోజు మాకు ఈ యొక్క 97వ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి అన్నగారు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు అన్నగారిని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అన్నగారు ఈరోజు రావడానికి మేము చాలా సంతోషించినాం. అదేవిధంగా ఈరోజు 97వ జ్ఞానమాలను ఉద్దేశించి మరి 1000 అంబేద్కర్ భారత రాజ్యాంగ బుక్కుల పంపిణీలో ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పి మా యొక్క కృషిని అన్నగారు మరి జవహర్ గారు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కోయేడ వెంకటేష్ గారిని మేము ఎలా ముందుకెళ్ళాలి అనే సహాయము సహకారము మరి ఈ యొక్క అందరి మీద పంచుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. జై భీమ్. ఈరోజు జవహర్ నగర్ అంబేద్కర్ బాబుజీ గారి కూడలికి చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ గారికి, అదే బిచ్చం గారికి, గురి గారికి, ఐలన్న గారికి, బాలరాజు గారికి పేరు పేరున అందరికీ ఉద్యమోదనాలు తెలుపుకుంటున్నాం. కానీ ఈరోజు వరకు 37వ జ్ఞానమాల చేస్తున్నాం. కానీ మనం ఆర్థికంగా బలపడలేదు. కాబట్టి ఈ 100వ రోజు వరకు 100వ వారం వరకు ఈ బుక్కులకు అందరికీ వచ్చినటువంటి జ్ఞానమాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, హక్కులు కావచ్చు, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో భారత రాజ్యాంగం రక్షణ కవచంగా నిలబడుతుంది. కాబట్టి ఆ రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి జ్ఞానమాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశము బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం మహాన్ చేసినటువంటి పోరాటాలను, ఈ జ్ఞానాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. వాళ్ళు చేసిన సేవలు,
వాళ్ళు ఎలాంటి పోరాటాలు చేశారు, ఎలాంటి వాళ్ళ ఏకంగా వాళ్ళ సొంత స్వార్థాలను ఎక్కడ కూడా అతని పిల్లలు కూడా ఊరుకున్నారు మహనీయులు మన కొరకు. కాబట్టి ప్రతి ఆదివారం రోజు ఈ ధ్యానవార కార్యక్రమం తీసుకుని మన వచ్చినటువంటి మిత్రులకు చెప్పడం జరుగుతుంది. భారత రాజ్యాంగం బుక్ల ద్వారా పంపిణీ చేసి ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన భారత రాజ్యాంగం చట్టాలు హక్కులను అన్ని ప్రజలకు చేరవేయాలని ముఖ్య ఉద్దేశంతో ధ్యానవార కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అందరూ చాలామంది వస్తున్నారు, కానీ కొంతమంది ఒకసారి వస్తారు ఒకసారి రాకపోవడం వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం ఏదో, కానీ వస్తే బాగుందని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇది సక్సెస్ఫుల్గా చేద్దాం, భారత రాజ్యాంగం పంపిణీ చేద్దామని నాకు అభిప్రాయంగా చెప్తూ అదేవిధంగా అన్నగారికి జై భీములు. వాస్తవానికి మరి కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. వాస్తవానికి ఈరోజు ఈ విధంగా మరి ఒక 200 సంవత్సరాల క్రితం ముందు చూసుకుంటే మన తాతల ముత్తాతల పరిస్థితి మనం గుర్తెరిగింది. అందుకనే చరిత్ర తెలియని వాడు చరిత్రను సృష్టించడం అనేది వాస్తవం. చరిత్రను మనం ఎప్పుడు కూడా మనం ఏంది, మన పిల్లల అదేంది అనేది మనం గుర్తుంచుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈరోజు చదువుకోకుంటే మన పరిస్థితులు ఏంది. మరి రామ్జీ గారు తన కొడుకు చదువు కోసం చేసిన కృషి ఏంటిదంటే అతను పడుకున్నప్పుడు అతను లేపి చదివించి ఇతని తండ్రి రామ్జీ నిద్రపోయేవాడు. అంటే అతని ఒక రోజు కూడా అనుకునేవాడు ఇంకా సోమరిగా నేను ఇక నాకు నిద్ర వస్తుంది అని పడుకుంటే ఈరోజు మనకు ఈ స్వేచ్ఛను, ఈ బట్టలను, ఈ చెప్పులను మనకు ఉండేవి కావు. ఎందుకంటే నాకెందుకులే అనుకుంటే ఈరోజు మనం అదే వ్యక్తిలో ఉండేవాళ్ళము, అదే బానిసత్వంలో ఉండేవాళ్ళము. వాస్తవానికి డాక్టర్ బాబాసాహెబ్ లాగా అంతగా ఆవగించంత కనీసం మనం ఒక 100లో ఒక 5% అన్నా మనం మన కోసం కాదు, మన మొత్తం మానవత్వం కోసం తనలో భాగంగా మరి మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా కొంచెం సహకరిస్తే బాగుంటుంది. కొంతమంది తెల్లబట్టలు వేసుకొని మరి అంబేద్కర్ పేరు చెప్పుకొని మరి చైర్మన్ అవుతారు, కానీ అంబేద్కర్ ఆశయాల కోసం ముందుకు రావట్లేదు. కేవలం వర్ధంతులకు మరి జన్మదిన కార్యక్రమాలకు వస్తుంది తప్ప మిగతా ఎప్పుడు అంబేద్కర్ పేర్లు వాడుకుంటారు తప్ప అంబేద్కర్ ఆశయాల కోసం ముందుకు రావడం లేదు. వాస్తవానికి ఒక్క ఫోన్ కాల్తో అన్న మేము ఇట్లా మా కార్యక్రమం చేస్తున్నామంటే అన్నగా రాష్ట్ర అధ్యక్షులు మా మాటకు అందించి ఒక్క పిలుపుతో అన్నాన్ని మేము వస్తున్నామని చెప్పేందుకు అదే అన్నగారికి మేము కృతజ్ఞతగా ఉంటున్నాం. ఎందుకంటే ఇలాంటి మహనీయులు వాస్తవానికి అంబేద్కర్ ఆశయాల కోసం ఉన్నటువంటి నాకు చాలా చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకొని మేమున్న తమ్మి మేము వస్తున్నామని చెప్పి అన్నగారు వరంగల్ నుంచి అన్న చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుండి ఇక్కడికి రావడం అంటే వాస్తవానికి నేను చాలా గర్విస్తున్నాను. నేను అక్కడికి పోయినప్పుడు కూడా తమ్మి నువ్వు రా, నేను ఇక్కడ వచ్చేసి అన్నది నేను ఇంకా చాలా సంతోషించిన. వాస్తవానికి ఇలాంటి మరి అన్న గొప్ప వ్యక్తులు ఉండడం మనం చాలా నేను సంతోషిస్తున్నా. వాస్తవానికి మరి ఇంకో చెప్పాలనుకుంటే ఇలాంటి మహనీయులతోటి పోల్చుకొని మన ఈ యొక్క ఆశయాలను ఇంకా ముందుకు తీసుకుపోవడం అవసరం ఉంది. అదే అన్న ఇప్పుడే మన అంబేద్కర్ గారు మరి బాబు జడ్జిరావు కమిటీ సభ్యులు మనం ముందుకు రావాలని కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్. అయితే వాస్తవానికి మనం యొక్క ఎజెండా విషయం ఏంటంటే ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ జీవిత చరిత్ర అయిన కృషిని పాఠ్య పుస్తకాల్లో చేర్చడంలో భాగంగా మేము కోరుకునే డిమాండ్స్ ఏంటంటే ప్రతి ఇంటికి భారత రాజ్యాంగం బుక్ను పంపిణీలో భాగంగా ప్రతి ఇంట్లో బుక్ ఉండాలని కోరుకోవడం. అదేవిధంగా మరి ఎవరు కూడా చూడండి మరి ప్రైవేటీకరణ జరిగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడుగు కులాలైన మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అనేక అవకాశాలకు అందకుండా చేయడమే ఈ యొక్క ప్రైవేటీకరణ ముఖ్య ఉద్దేశం. మరి అటువంటి సందర్భంలో మనము చదువు, సంపద మరి సామాజిక అభివృద్ధి అంటే మేము ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి అవకాశాలు మేము కావాలని కోరుతున్నాం. ఇలా తమిళనాడు గవర్నమెంట్ కూడా మా ఎన్నో రకాల ఉచితాలు ఇస్తున్నారు. మరి ఎందుకు విద్యను ఒకటి ఇవ్వట్లేదు అంటే విద్య ఒకటి మనకు ఎస్సీ ఎస్టీ అందితే వారు మన ప్రశ్నించే వ్యక్తులు పెరుగుతుంది కాబట్టి విద్యను ఎవరు కూడా ఇవ్వట్లేదు. మనకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి అవకాశాలు. విద్య ఉంటే మనకు ఉపాధి వస్తుంది, ఉపాధి ఉంటే మనం సామాజికంగా మనం ప్రశ్నించే వాళ్ళు అవుతాం, మన హక్కులు మనం తెలుసుకునే వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగ హక్కుల మేము తప్పకుండా ఉచిత విద్యను ప్రవేశపెట్టాలి. అదేవిధంగా ఉచిత వైద్యం కావాలి, అదేవిధంగా మరి ఉపాధి అవకాశాలు కావాలి. మరి వాస్తవానికి మరి చాలా ఎన్నో అవకాశాలు అంటున్నారు. ఇంతవరకు ఎక్కడ చేసిన పొంగడు అక్కడే ఉంది. మరి
బడుగు బలహీన పరిస్థితి చూసుకుంటే ఎక్కడ కూడా ఏం అభివృద్ధి లేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క అంబేద్కర్ యువజన సంఘం తరఫున అన్నగారు వచ్చారు మనకు. అన్నగారు మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అన్న మరి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అన్న ఐలన్న గారిని మేము ఏ విధంగా ముందుకెళ్ళాలి, అన్నగారి సహాయ సహకారాలు మాకు ఏ విధంగా అందిస్తారని చెప్పి తన అమూల్యమైన సందేశాన్ని మాకు వినిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. మా లక్ష్యం భారత రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలి. మరి భారత రాజ్యాంగము మరి యొక్క పాఠ్య పుస్తకాలకు చేర్చాలి, అంబేద్కర్ జీవితం కూడా పాఠ్య పుస్తకాలకు చేర్చాలని డిమాండ్తో మరి మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి అన్నగారి సందేశం వల్ల జై భీమ్. భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఈరోజు బాలాజీ నగర్ మహనీయుల కార్యక్రమంలో నన్ను ఈ ప్రాంతానికి ఇచ్చిన ఆ సంఘం అధ్యక్షులు కిషన్ గారు, అదేవిధంగా రమేష్ వెంకటేష్, ఐలన్న గారు, మిగిలిన మిత్రులందరికీ కూడా, సునీలు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున జయభీములు. భారత రాజ్యాంగాన్ని ఎందుకు ఉండాలని కోరుకుంటున్నామంటే, భారతదేశంలో సమానత్వం లేనప్పుడు కులాలు మతాలు దేశంలోని ఉన్న ప్రజలను హింసిస్తున్న క్రమంలో, వాళ్ళ మీద దాడులు చేస్తున్న క్రమంలో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పుకునేబడుతున్నటువంటి ఈ శూద్ర కులాలను అణచివేతకు గురి చేస్తున్నటువంటి సమాజం క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం ఈ సమాజాన్ని అణచివేస్తూ ప్రజలను ఏకం కాకుండా ఎవరికి వాళ్ళు విడగొట్టి మనవాదులు అనేవాళ్ళు, ఈ బ్రాహ్మణీయ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విడగొట్టి వాళ్ళ పరిపాలన సాగించడం మొదలుపెట్టారు. దానికి వ్యతిరేకంగా మహానీయుడు గౌతమ బుద్ధుడి నుంచి మొదలుకున్నటువంటి ఈ పరిణామం సమానత్వాన్ని కోరుకున్నటువంటి మహాత్మా ఫూలే గారు, ఆ తర్వాత సాహు మహారాజ్, ఆ తర్వాత పెరియార్, ఆ తర్వాత నారాయణ గురు, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ తర్వాత కాన్షీరామ్ భారతదేశంలో మార్పు కోసం తన జీవితాలను త్యాగం చేసినటువంటి మహానుభావులు. వాళ్ళు జీవితాలను ఎందుకు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, నా ప్రజలందరూ కూడా ఈ అణచివేతకు గురి కావద్దని, ఈ అణచివేత ఉన్నట్టయితే నా ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులవుతారో ఆ చైతన్యవంతులను చేయడం కోసం వారందరూ కూడా వాళ్ళ అమూల్యమైన జీవితాన్ని తన కుటుంబం కోసం కానీ తన పిల్లల కోసం కానీ ఈ చెప్పినటువంటి వాళ్ళు ఎవరు కూడా తన కుటుంబం కోసం కానీ తన కోసం కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి కోసం పనిచేయలేదు. ఈ దేశంలోని ప్రజలందరి కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఎందుకు అంటే ఇక్కడ చైతన్యం లేదు. భారతదేశంలోని మనువాద వ్యవస్థ ఉన్నది. ఈ బ్రాహ్మణీయ వ్యవస్థను మా అణచివేతకు ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే ఈ కులాలను ఏర్పాటు చేసినటువంటి ఈ మనుధర్మ శాస్త్రాన్ని కూకటి వేలతో పెగిలించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ ఆలోచనను మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇప్పుడు 93వ రోజు జ్ఞానమాల 97 వారాలు వేస్తున్నటువంటి జ్ఞానమాల ఇప్పటికి కూడా మనం అంతా ఇంకా చైతన్యవంతులం కాలేకపోతున్నాం. ఎందుకు కాలేకపోతున్నాం అంటే మనకంటూ ఒక పరిధి ఉన్నది. ఆ పరిధిని దాటి మనం బయటికి రావాల్సిన అవసరం కూడా ఉన్నది మిత్రులారా. ఎందుకంటే భారతంలో ఎవరైతే మహనీయులు ఉన్నారో ఆ మహనీయుల త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇక్కడ వచ్చినామన్న విషయాన్ని, ఈరోజు ఇక్కడ నిలబడ్డామని, ఈరోజు చెప్పులు వేసుకున్నాము బట్టలు వేసుకున్నాము అంటే ఆ మహనీయుల కృషి వల్లనే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. భారతదేశంలో పూర్వము భారత రాజ్యాంగం లేనప్పుడు మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నప్పుడే మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ విద్యా వైద్యం అందించాలని అంటర్ కమిషన్కు నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కులాల వాళ్ళకు అన్ని మతాల వాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ సమానమైనటువంటి విద్యను ఇవ్వాలని ఆయన అంటర్ కమిషన్కు నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనను ఆదర్శంగా తీసుకొని ఛత్రపతి సాహు మహారాజును ఆదర్శంగా తీసుకొని ఈ భారతదేశంలో అందరికీ విద్య వైద్యం ఉపాధి అని కల్పించాలనే ఉద్దేశంతో ఆయన సైమన్ కమిషన్కు నివేదిక ఇవ్వడం జరిగింది.
ఈ సైమన్ కమిషను భారతదేశానికి అవమానించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ను దేశద్రోహిగా ప్రకటించినటువంటి మనువాదులు బ్రాహ్మణులు అందరూ కూడా ఆయనను తీసేసినటువంటి ఆయనను వెలివేసినటువంటి ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మనువాదులు కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో లేకుండా వాళ్ళు ఓట్లు అడిగే పరిస్థితి లేదు మిత్రులారా. ఈ ఓటు అనేది చాలా అమూల్యమైనది. 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు ఇచ్చిండు. ఆ ఓటు మనకు వద్దన్న వాళ్ళు చాలా మంది, అందులో నెహ్రూ ఉన్నాడు, అందులో గాంధీ ఉన్నాడు, పటేల్ ఉన్నాడు, తిలక్ ఉన్నాడు, అందరూ కూడా ఓటు వద్దని ఒక ఆయన, భూస్వాములకు ఇవ్వాలని ఒక ఆయన, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని ఒక ఆయన, అంటే వయోజనులైన ప్రతి ఒక్కరికి ఓటు కావాలని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఆ ఓటు హక్కును మనకిస్తే ఆ ఓటును మనము కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటా ఎవరెవరికి మనం ఓటేస్తున్నామో ఆ ఓటును కూడా మనం సరైన పద్ధతిలో వేయకుండా 4 గోడల మధ్య 3 దిక్కుల పరదా కట్టి మనిషి వెళ్ళే అంత దారి ఉంచి అక్కడికి పోయి ఎవరికి తెలియకుండా ఓటేసిరా అంటే ఈ ఓటు నేను వేయకపోతే మళ్ళీ నాకు దొర ఏం చేస్తాడో, తాత ఏం చేస్తాడో, పటేల్ ఏం చేస్తాడో అనే భయంతో వాళ్లకు భయపడి నీ ఓటును కూడా సరైన వ్యక్తికి ఉపయోగించుకోకపోవడం వల్ల ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చి పడిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఎందుకు ప్రధానంగా భారతదేశం రాజ్యాంగానికి ప్రమాదం వచ్చి పడిందని చెప్తున్నామంటే, భారతదేశంలో ప్రతి 5 సంవత్సరాలకు పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హెగ్డే గారు 400 సీట్లు పార్లమెంటు సీట్లు మాకు ఇచ్చినట్లయితే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బహాటంగా ప్రకటన చేశారు. టీవీలలో వచ్చింది, పత్రికలలో వచ్చింది. అయినా ఏ ఒక్క నాయకుడు రిజర్వేషన్ల మీద గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని ప్రశ్నించలేదు. అది ప్రశ్నించకపోవడము వాళ్ళు ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ దొరల దగ్గర బానిసలుగా బతుకుతున్నారు తప్ప వాళ్ళు నిజంగా రాజ్యాంగం పక్షాన, రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నిజంగా గెలిచి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నిజంగా ప్రేమ ఉన్నట్టయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద గెలిచిన వాళ్ళు ప్రశ్నిస్తే ఈరోజు ఆయన క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడేది. కానీ క్షమాపణ లేదు. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బాహటంగా చెప్తుంటే మనం అందరం ఇప్పుడు కూడా ఏది పోరాటం చేసినా కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసినా, మహాత్మా జ్యోతిరావు పోరాటం చేసినా, ఛత్రపతి సాహు మహారాజ్ పోరాటం చేసినా, ఎవరు చేసినా కూడా ప్రజల ద్వారానే మళ్ళీ పోరాటం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఒక సామాజిక వర్గానికి, మాలలకు, మాదికో, కుబరులకు, కమరులకు, ఇంకా ఏ కులానికో సంబంధించి రాయలే. మొట్టమొదట భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగ హక్కులను పుణికిపుచ్చుకున్నటువంటి వాళ్ళు మొట్టమొదట బ్రాహ్మణ్సే, అగ్రవర్ణాల వాళ్ళే. అందుకనే ఈరోజు అందరం ఎక్కిన వాళ్ళ కింద మనం బానిసలుగా ఇంకా పనిచేస్తున్నాం. మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు కూడా అక్కడనే ఆ స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనం చదవకపోతే, అందులో ఉన్న హక్కులను మనం చదవకపోతే మనం చాలా ఇబ్బందులకు గురవుతాం అన్న విషయాన్ని మేము గుర్తు చేస్తున్నా. ఇంకా కార్మిక చట్టాలు కూడా ఉన్నాయి. కార్మిక చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. మనిషికి స్వేచ్ఛ లేకుండా అవుతుంది. ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి అందరినీ కూడా తీసుకుపోయి చట్టాల్లో అనవసరమైన కేసులలో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ను, మహాత్మా పూలేను, బాబు జగజీవన్ రావును, సాహు మహారాజును అందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మన అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా అందరూ పుస్తకాలు చదివే అలవాటు ఉండొచ్చు, అందరూ అనార్గలంగా మాట్లాడుతున్నారు. కానీ బాబాసాహెబ్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం ఒకటి, మహాత్మా జ్యోతిరావు పూలే రాసినటువంటి గులాంగిరి పుస్తకాన్ని, కాన్షీరామ్ రాసినటువంటి శంషాగిరి పుస్తకాన్ని చదివినట్లయితే ఇప్పుడు మనం అందరం కూడా కొంతనన్నా మనము కొంచెం జ్ఞానం వస్తుందనే విషయాన్ని ఇంకా తెలుసుకొని లోతుగా పరిశీలన చేసి మన జాతుల కోసం, మన సామాజిక వర్గాల కోసం మనకంటూ వారానికి ఒక రోజన్న సమయాన్ని ఇచ్చి, వారంలో ఒక హాఫ్ డే అన్న సమయాన్ని ఇచ్చి మనం చేసినట్టు రాజ్యాంగం అంజన్న. ఆ తర్వాత ఎక్కడైతే ఏ జిల్లాలకు పోయిండో అక్కడ జిల్లాల ప్రాబ్లం ఏర్పడితే అన్ని జిల్లాలలో నేను కూడా సహకరించా. ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టిన మీటింగ్ కూడా వచ్చిన మేమందరం కూడా భారత రాజ్యాంగం కోసమే పనిచేస్తున్నాం. ప్రధానంగా అంబేద్కర్ యువజన సంఘం అనేది హక్కుల కోసం పనిచేస్తూ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును చైతన్యం చేయడం కోసమే అంబేద్కర్ యువజన సంఘం పనిచేస్తుంది. ఇది ప్రధానమైన సమస్య. ఈ ఓటు ద్వారా మనం మన వాళ్ళని చైతన్యం చేసి
మన ఓట్లు మనం వేసుకుంటే ఈ దేశాన్ని మనమే పరిపాలిస్తామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఓట్లను మనం అమ్ముకుంటే మనం 5 ఏళ్ళు మళ్ళీ బానిసగా, ఇప్పుడు 15 ఏళ్ళు బానిసగా పోయినాము, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పోతే 20 ఏళ్ళు మళ్ళా పూర్వం మనుధర్మ శాస్త్రంగానే వస్తే మనకి ఇక్కడ మాట్లాడే పరిస్థితి లేదు, ఇప్పటికే లేకుండా పోయింది. కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా ఎవరు ఏం చేసినా, ఏ సంఘాలున్నా, ఏ కుల సంఘం ఉన్నా, ఏ మత సంఘం ఉన్నా, ఏది ఉన్నా కూడా అందరం కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఐక్యంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. అందరం కలిసి పనిచేద్దాం. మేము కూడా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మిత్రులారా, అక్టోబర్ 4వ తారీఖు నాడు అంబేద్కర్ యువజన సంఘం 50 సంవత్సరాల వార్షికోత్సవం చేసుకుంటుంది. కాబట్టి దానికి కూడా మీరు అందరూ రావాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇక్కడ ఈ అంబేద్కర్, బాబు జగ్జీవనరావు విగ్రహాలను ఇనాగ్రేషన్ చేసి ఈ సభకు వచ్చిన వాళ్ళు మహానీయులు, పెద్ద యుద్ధ గద్దర్ లాంటి వాళ్ళు కానీ, విమల కానీ, వేదకుమార్ లాంటి వాళ్ళు కానీ, అంబేద్కర్ యువజన సంఘం విద్యాసాగర్ వచ్చిండు, బంటు వెంకటేష్ వచ్చిండు, తర్వాత యాదగిరి సిఎల్ యాదగిరి గద్దర్లతో ఉండి ఆయన కూడా వచ్చిండు. వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. ఇంత మంచి వ్యక్తులతో విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున జైభీం తెలియజేస్తూ మనం అందరం కూడా ఐక్య ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది మిత్రులారా. ఐక్య ఉద్యమాలు తప్ప ఇంకా మన భారతదేశంలో మనం ఎలాంటి పోరాటాలు చేసినా కూడా మనం అణచివేస్తారు. అది భారత రాజ్యాంగాన్ని చేయవలసిన అవసరం ఉంది మిత్రులారా. దానికి అందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ సంఘ మిత్రులందరికీ కూడా పేరు పేరున జైభీం తెలియజేస్తూ జై భీం, జై భారత్. జై భీమ్. అయితే ఒక మాట చూసి ఇక్కడ ఈ భారత రాజ్యాంగంలోనే ఒక చాప్టర్ రాసింది. ఏమిటంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినందువల్లే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి చాయవాలన్న నేను ఈ దేశానికి ప్రధాని కాగలిగాను. ఇది నా మాట కాదు, మన ప్రధాని చెప్పిన మాట. ప్రధాని అన్న మాటని ఈ యొక్క భారత రాజ్యాంగం బుక్లోనే ప్రింట్ చేయడం జరిగింది. అంటే ఈ భారత రాజ్యాంగం ఒక ఛాయవాలను కూడా మరి ఒక ప్రధాని చేయబడింది. అదేవిధంగా కీర్తి చేసిరాలు ఇందిరాగాంధీ కూడా ఇదే మాట చెప్పింది. అంటే ఏ మతాల కన్నా, కులాల కన్నా ఈ భారత రాజ్యాంగం గొప్పది. ఇందులో ఉన్నది చెప్పడం కాదు. ఎందుకంటే ఒక విధవరాలైన నన్ను ఒక గుడి మెట్లు ఎక్కనియలేదు. కానీ ఈరోజు ఈ భారత రాజ్యాంగం నన్ను ఇలా ఈ ప్రధానమంత్రి చేసింది ఘనత కేవలం భారత రాజ్యాంగం పైన ఉంది. ఏ కులాలు మతాలు కూడా నన్ను ప్రధానమంత్రి చేయలేదు, గుడి మెట్లు ఎక్కడియలేదు. కానీ భారత రాజ్యాంగం మాత్రం నన్ను గుడే కాదు, నన్ను ఏకంగా ప్రధానమంత్రిని చేసింది ఘనత భారత రాజ్యాంగానికి ఉన్నది. అన్ని కులాల కంటే, మతాల కంటే భారత రాజ్యాంగం గొప్పదని చెప్పి మరి కీర్తి శేషురాలు మరి ఇందిరాగాంధీ చెప్పిన మాట ఈ యొక్క బైబిల్ ఇందులో ఉన్నది. అందుకనే భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ప్రతి ఇంట్లో మరి భారత రాజ్యాంగం బుక్ ఉండే విధంగా సహకరిద్దాం. అందరికీ వచ్చిన అందరికీ మరి కృతజ్ఞతలు. ఈ యొక్క 100వ వారానికి అందరి సహకారాల నుండి దీన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి ఈ కార్యక్రమం ఇంతతో ముగించడం జరుగుతుంది. జై భీమ్.